తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాపులను గత వైసీపీ ప్రభుత్వంలో అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశారని, అదంతా మర్చిపోయి నేడు వైసీపీ నాయకులు కాపులపై ముసలి కన్నీరు కారుస్తున్నారని జనసేన నేత పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు విమర్శించారు. అనకాపల్లి పార్లమెంటు జనసేన పార్టీ పరిశీలకుడిగా పెండం దొరబాబును పవన్ కళ్యాణ్ నియమించారు. ఈ నేపథ్యంలో దొరబాబు నివాసం వద్ద జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పూలమాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దొరబాబు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 175 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఎక్కడి నుండైనా పోటీ చేసి గెలిచే సత్తా ఉన్న నాయకుడని, ఆయనపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలని వైసీపీ నాయకులకు హితవు పలికారు. ఈ రోజున 70,000 మెజార్టీ వచ్చినటువంటి పిఠాపురంలో కాపులు అంతా కలిపి 70,000 80,000 ఉన్నారు. మెజార్టీయే 70,000 తెచ్చుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ పోటీ చేసినా ఆయన పోటీ చేసినటువంటి నియోజకవర్గాల్లో అన్ని కూడా 21 నియోజకవర్గము, అలాగే పార్లమెంట్ 2 పార్లమెంట్లు కూడా 100% స్ట్రైక్ రేటు ఆయన నెగ్గించుకున్నటువంటి వ్యక్తిగా. ఇప్పుడు పోటీలని రాజకీయాల్లో పోటీ చేసినప్పుడు ఓడిపోతాం, ఎవరో ఒకళ్ళే నెగ్గుతారు. కానీ ఒకప్పుడు ఓడిపోయింది దృష్టిలో పెట్టుకోవడం కాదు, ఈయన 14 సంవత్సరాలు 12 సంవత్సరాలు పార్టీ పెట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఓడిపోయానని ఎక్కడా కూడా ఆయన మనసులో లేకుండా త్రికరణ శుద్ధిగా రాజకీయాల్లోకి వచ్చాం, ఓటములు ఉంటాయి, అన్నీ ఉంటాయి అని ఒక నిర్దిష్టమైన రాజకీయ ఆలోచనతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తిగా ఎక్కడా కూడా ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఈ రోజున పిఠాపురం రావడం అనేది పిఠాపురం నియోజకవర్గ ప్రజల యొక్క అదృష్టం. ఎందుచేత చెప్తున్నానంటే ఈ రోజున రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడా లేని విధంగా ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో అభివృద్ధి చెందుతూ ఉంది. దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు. ఒక రాష్ట్ర పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు ఈ రోజున పిఠాపురం పోటీ చేయడం అనేది ప్రజల అదృష్టం. దానికి ఎవరైనా కానీ గతంలో పోటీ చేసిన ఎమ్మెల్యేలు కావచ్చు, నాయకులు కావచ్చు, నేను కావచ్చు, ఆయన చేసే అభివృద్ధిని మనం సపోర్ట్ చేస్తూ పిఠాపురం ప్రజలకి మరింత చేసే విధంగా ఆయన ద్వారా చేయించుకోవడానికి ప్రయత్నం చేయాలి తప్పించి ఆయన మీద బురద జల్లే కార్యక్రమాలు మానుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ముందుగా నేను తెలియపరిచాను. ఇప్పుడు వైసీపీ నాయకులు నిన్న పెట్టుకున్న అక్కడ మీటింగు కాపులకు సంబంధించి ఈ వేళ గుర్తుకొచ్చారా కాపులు? ఈ వేళ గుర్తుకొచ్చారా వైసీపీ నాయకులకి? ఇప్పటి వరకు కాపులు ఎక్కడా కూడా గుర్తింపులో లేదే. ఒక రాజ్యసభ పదవిని కూడా ఇప్పుడు కాపులకు ఇవ్వలేదే వైసీపీ పార్టీలో. దేని గురించి? కాపులు అంత పనికిరాని వాళ్ళ? కాపులు అవసరం అయింది కాబట్టి ఈ రోజున ఉన్న కాపులను పెట్టుకుని మీటింగ్ పెట్టుకుని తద్వారా లబ్ధి పొందాలనుకునే విధానం మానుకోవాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాపులకి ఆ రోజున ఎంతో మంది బీసీలకి ఇచ్చారు, ఎస్సీలకి ఇచ్చారు, అందరికీ ఇచ్చారు. కాపులకి ఇవ్వలేదే. ఎవరికి రాజ్యసభ సభ్యులను చూపించండి, కాపులకి ఇచ్చిన దాఖలాలు లేవే వైసీపీ పార్టీ. కానీ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి. కానీ ఈ రోజున ఒక పార్టీ మీద ఒక పార్టీ మేమేం చేసామనే దానికి 5 సంవత్సరాల్లో కాపులకి మీరేం చేశారు? వైసీపీ పార్టీ మీరేం చేశారు? కాపు కార్పొరేషన్ పెట్టారు. కాపు కార్పొరేషన్ ద్వారా మీరు ఏం చేశారు? ఒక్కసారి మీరు ఆలోచన చేసుకోండి. ఇవాళ మీరందరూ కాపుల గురించో, కాపుల ఓట్ల గురించో మీరు ఈ రకమైన ప్రయత్నాలు మానుకోండి. కాపులు అనేవాళ్ళు ఈ రోజున మనం అవునన్నా కాదన్నా ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని, ఆయన యొక్క నాయకత్వం, అవినీతి లేని పాలన చూసి ఈ రోజున పవన్ కళ్యాణ్ పట్ల ఆయన అన్ని కులాలు కావాలన్నా కూడా కాపులు ప్రత్యేకంగా కూడా ఆయనకి ప్రత్యేకమైన అభిమానం వాళ్ళ గుండెల్లో పెట్టుకుని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారిని రాబోయే రోజుల్లో ఇంకా ఉన్నతమైన పదవుల్లో చూడాలనే విధంగా ఈ రోజున కాపులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అది గుర్తించండి. ముందు ఈ రోజున కాపులు మీకు గుర్తొచ్చి కాపుల గురించి కాపుల మీటింగ్లు పెట్టి ఈ రోజున ఏ రకంగానూ కూడా మీరు లబ్ధి పొందలేరు. మీరు పెట్టిన కాపు మీటింగ్ కూడా ఈ రోజున మీకు తెలియజేస్తా ఉన్నా, అది పవన్ కళ్యాణ్ గారికి ప్రతి ఒక్కరు కూడా కాపు సోదరులందరూ కూడా ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఓటర్ వెరిఫికేషన్ డోర్ టు డోర్ కార్యక్రమంపై నియోజకవర్గంలోని టీడీపీ నాయకులు, అనుబంధ సంఘ సభ్యులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఓటర్ వెరిఫికేషన్ కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఎల్ఓలతో టీడీపీ బూత్ లెవెల్ ఇన్ఛార్జీలు కలిసి ప్రతి ఇంటికి వెళ్లి ఓటును వెరిఫికేషన్ చేయాలని, ఎక్కడైనా దొంగ ఓట్లు ఉంటే వాటిని తొలగించాలని సూచించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించాలని సూచించారు. ఇబ్బందులు పెట్టేవాళ్ళు ఎవరు చెప్పినా అయితే మోసాలు నాకు తెలిసి ఒక 16-17 మంది గ్రూప్ అయ్యారు తప్ప అందరూ కూడా యాక్టివ్గా పనిచేస్తున్నారు. అలాగే ఈరోజు ఫామ్స్ డిస్ట్రిబ్యూషన్ చేసే దాంట్లో టాప్ 10
స్టేట్లో 3 ఉన్నది కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అంటే డిస్ట్రిబ్యూషన్ వరకు వెరీ గుడ్, ఇబ్బందిగా అది కలెక్ట్ చేయాలి. అది కలెక్ట్ చేయకపోతే మళ్ళీ మనం వెళ్ళిపోతాం. కలెక్ట్ చేయడం ముఖ్యం. ఇది ప్రారంభం మాత్రమే, ఇది ముగింపు కాదు. ఊరికే ప్రారంభం మేము బ్రహ్మాండంగా చేసాము, అదే కలెక్ట్ చేయకుండా ఉండడం అంటే అది నష్టపోయేది. ముఖ్యంగా రేపు సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీటీసీలు పోటీ చేయాలన్నటువంటి మీరు తర్వాత 2.5 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎవరైతే ఎమ్మెల్యేగా పోటీ చేస్తారో ఆయన నష్టపోయేది. కాబట్టి అది నష్టపోతే అందరికీ ప్రమాదం. ఎవరు నష్టపోయినా మొత్తం మునిగిపోతాం. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో మీరందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట మన బూత్ కమిటీ కమిటీలు వీటి టీచర్లు కూడా ఏదో అనుకున్నారు. ముందు పెద్దగా పోలా అటెండెన్స్ లేదు. అధికారులు పిలిస్తే మన అటెండెన్స్ చాలా తక్కువ. తర్వాత మీటింగ్ చెప్పిన తర్వాత ఈరోజు ఆల్మోస్ట్ 250 చిల్లరలో 16 మంది తప్ప మీకు అందరూ కూడా బ్రహ్మాండంగా తిరుగుతున్నందుకు కూడా ఒకసారి అందరూ కూడా సంస్కృతిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తెలుగు మండలం నిన్నటి నుంచి ప్రారంభించారు, నిన్నే డిస్ట్రిబ్యూట్ చేశారు. వారు కూడా బ్రహ్మాండంగా పనిచేసేటువంటి కార్యక్రమం కాబట్టి నిన్న నుంచి అది చేయాలని చెప్పి పార్టీ అధ్యక్షుల వారికి ఉన్నటువంటి పెద్ద నాయకులందరూ కూడా తెలియజేస్తున్నాం. కార్యదర్శికి, స్టేట్ కార్యదర్శికి, తెలంగాణకి, తెలుగు మండలంలో అందరూ కూడా మరొకసారి తెలియజేస్తున్నాం. ఇదైనప్పటికీ చాలా ఇంపార్టెంట్ సంబంధించిన విషయం. ఏదో మనం వేగంగా మీటింగ్ పెట్టేసుకొని పోవడం కాదు. ఈరోజు 8 అధ్యక్షులు పనులున్నారు. ఈ విషయం చెప్పేసి అంటే వాయిదా నాకు తెలియదు, ఈ విషయం చెప్పేసి వెళ్దామని చెప్పి మీటింగ్ ఏర్పాటు చేశాను. తెలుగు మీటింగ్ అయితే పెట్టడం అనేది జరగదు. అయినప్పటికీ కొంతమంది ఏమంటారు, ఏం చెప్పాలా మేము పోయి ఇంటికి వెళ్దాం. ఆ మాట రోజుల్లో ఉన్నప్పుడు ఈ కాపీ చేశారు. ముందు మీ జిల్లా మనం ఏం చేశాం, మీ తెలియకుండా వేడి చేసి ఏం చేశామనే మాట మామూలు చదువుకోవాలి. అవతల ఏం చేసినే మొత్తం 90% నేను చెప్పిన మాట్లాడాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయనే మనం ఇన్ని చేసి ఇంకా మీరు ప్రజలు లేకపోతే కూడా ఇబ్బందికరమైన పెడతాం. ఈ ప్రచారమే అంటే వచ్చిన 15 రోజులు మన ఇంటికి ప్రచారమే. రేపు మీ స్థానిక సంస్థ ఎన్నికలు ప్రచారం అర్థం చేసుకోండి. ఎందుకంటే మీరు పోయే లోపల, మీరు ఓటు అడిగే లోపల ప్రతి ఇంట్లో ఈ పాంప్లెట్లు చేయాలా. ఈ స్టేట్ గవర్నమెంట్ ఏం చేసామో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, చెప్పాల్సిన అవసరం కూడా మీరు ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేటు గోల్డ్ మైనింగ్ ప్రాజెక్టు ప్రారంభం. జొన్నగిరి పేరును స్వర్ణగిరిగా మారుస్తున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు. కొక్కిలిగడ్డ హైస్కూల్లో 1.4 కోట్లతో నిర్మించిన నూతన భవనాలను ప్రారంభించిన మంత్రి లోకేష్. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమిష్టి కృషితో ఏపీ మోడల్ విద్యను సాధిద్దామని పిలుపు. మంగళగిరి ఏసీఏ స్టేడియంలో ఏపీఎల్ ట్రోఫీని ఆవిష్కరించిన రామ్ చరణ్. యువ ప్రతిభను వెలికితీయడానికి ఈ లీగ్ గొప్ప వేదిక అన్న గ్లోబల్ స్టార్. ముద్రగడ విషయంలో ఆయన్ను, ఆయన కుటుంబ సభ్యులను మానసికంగా క్షోభ పెట్టేలా కూటమి సర్కార్ వ్యవహరిస్తోంది. వైసీపీ కాపు సామాజిక వర్గ నేతలు ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.